న్యాయవాదులు జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు జిల్లా కోర్టు మెయిన్ గేట్ ఎదుట ఈ ధర్నా నిర్వహించడం జరిగింది. ఎందువల్లంటే ఇటీవల కాలంలో దేశంలో ఎక్కడా లేని విధంగా న్యాయవాదులపై అన్యాయంగా కక్షిదారులు కానీ పోలీసు వ్యవస్థ కానీ చేస్తున్న దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇటీవల కాలంలో ఇలా న్యాయవాదుల మీద దాడులు జరుగుతుంటే దానికి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం ఏదైతే మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉన్నారో ఆయన శిష్యుడు రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీ సమావేశాల్లో న్యాయవాదులు రక్షణకి వారి మీద జరిగే దాడులకి లేకుండా ఉండడానికి అసెంబ్లీ సమావేశాల్లో ఒక చట్టాన్ని రూపొందించి దాన్ని అమలు చేస్తున్నారు. మేము కూడా మా రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారిని ఒకటి అడుగుతున్నాం. ఇప్పుడు ఏదైతే కేబినెట్ మీటింగ్ పెడతారో వర్షాకాలపు అసెంబ్లీ సమావేశాల్లో వెంటనే మీకు ఎక్కువ మద్దతు ఉంది కాబట్టి ఈ అసెంబ్లీ సమావేశాల్లోనే న్యాయవాదులకు ప్రత్యేక రక్షణ చట్టాన్ని ఈ వర్షాకాలపు అసెంబ్లీ సమావేశాల్లోనే ఏర్పాటు చేయమని ఏదైతే తమరు ఎన్నికల ముందర హామీలు ఇచ్చారో జూనియర్ న్యాయవాదులకి 5,000 రూపాయలు స్టైఫండ్ ఇస్తానని ఆ స్టైఫండ్ని జూనియర్ న్యాయవాదులు చాలా విధాలుగా చాలా కష్ట సుఖాలు అనుభవిస్తున్నారు. దానికి అనుగుణంగా 5,000 స్టైఫండ్ నిమ్మని ఇదే తెలంగాణ ప్రభుత్వం వారు ఏం చేశారంటే న్యాయవాది ₹1 కూడా కట్టకుండా ఇన్సూరెన్స్ హెల్త్ ఇన్సూరెన్స్ వారికి వారి కుటుంబ సభ్యులకి అనగా తల్లి తండ్రులకి భార్య పిల్లలకి వీరికి 15 లక్షల రూపాయలు వర్తించే విధంగా ఆరోగ్య బీమాను వేశారు. అది కూడా మాకు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు కూడా ఈసారి వెంటనే ఉచిత బీమాని అమలు చేయమని నిన్న మొన్న ఇటీవల కాలంలో అక్కడ ఇదే రాజమండ్రిలో కళ్యాణ హత్య జరిగింది. మొన్నేమో ఇటీవల కాలంలో ఈడుపుగండి శ్రీనివాసరావు అని ఏలూరులో అడ్వకేట్ మీద అర్ధరాత్రి వేళ బుల్డోజర్లతో వెళ్ళి దాడికి దిగారు. ఏంటి సంస్కృతి ఎక్కడికి పోతున్నది? ఇది న్యాయ వ్యవస్థ ఇది ఏ విధంగా తయారైందంటే న్యాయ వ్యవస్థకే మచ్చ వచ్చే విధంగా తయారవుతున్నది. దాన్ని ఆపే విధంగా ఈ ఏదైతే ప్రొటెక్షన్ యాక్ట్ ఉందో ఈ ప్రొటెక్షన్ యాక్ట్ని అమలు చేయమని తక్షణం రాజమండ్రికి పోక్సో కోర్టు వచ్చింది. అది వెంటనే ఈ దగ్గర సంవత్సరం కాలయాపన అయిపోయి కూర్చున్నది. ఇప్పటికి కూడా పోక్సో కోర్టు ఏర్పాటు లేదు. దాన్ని కూడా వెంటనే నిర్మించే చర్యలు చేయమని దానికి తదనుగుణంగా న్యాయవాదులు అనేక కష్ట సుఖాలు అనుభవిస్తున్నారు. వారికి అనుగుణంగా సంక్షేమ నిధి అంటే ఏదైతే పాత ప్రభుత్వం ఉందో పాత ప్రభుత్వం వారు 100 కోట్లు వెచ్చించి ఒక అడ్వకేటు సంక్షేమ నిధికి నిధినిచ్చారు. ఆ విధంగా అడ్వకేటుకి కష్ట సుఖాల్లోనూ పంచుకోవడానికి వాళ్ళకి ఆసరాగా ఉంటుందన్న ఉద్దేశంతో మేము ఒకటే అడుగుతాం, డిమాండ్ చేస్తున్నాం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని. మాకు వెంటనే 100 కోట్లతో సంక్షేమ నిధిని ఏర్పాటు చేయమని. బాధపడ్డ విషయం ఏంటంటే తణుకులోను మొన్నే ఒక అడ్వకేట్ మీద దాడి జరిగింది. ఏంటి అడ్వకేట్ల మీద దాడి ఏ విధంగా జరుగుతున్నదంటే ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే విధంగా ఉంటున్నది. మేము వెంటనే ఏంటంటే ఈ వర్షాకాలపు అసెంబ్లీ సమావేశాల్లో చంద్రబాబు నాయుడు గారిని ఒకటే ప్రార్థిస్తున్నాం, అయ్యా మేము మా అడ్వకేట్లు పడి కష్టాలకి మా మీద జరుగుతున్న దాడులకి వెంటనే ఒక ప్రత్యేక చట్టాన్ని వెంటనే రూపొందించి మమ్మల్ని కాపాడండి అని మేము అడుగుతున్నాం. ఈరోజు ధర్నా చేసి ఇదే ధర్నాలో ప్రతి వారు కూడా ఒక ముఖ్యమంత్రి గారికి పోస్ట్ కార్డులు ఉద్యమం రూపంలో పోస్ట్ కార్డులు కూడా పంపించడం జరుగుతున్నది. న్యాయవాదుల రక్షణ చట్టాన్ని న్యాయవాదుల రక్షణ చట్టాన్ని న్యాయవాదుల రక్షణ చట్టాన్ని న్యాయవాదుల ఐక్యత న్యాయవాదుల ఐక్యత న్యాయవాదుల రక్షణ చట్టాన్ని న్యాయవాదుల రక్షణ చట్టాన్ని న్యాయవాదుల రక్షణ చట్టాన్ని న్యాయవాదులకు ఉచిత ఇన్సూరెన్స్ న్యాయవాదులకు ఉచిత న్యాయవాదులకు న్యాయవాద కుటుంబాలకు ఉచిత ఇన్సూరెన్స్ న్యాయవాదుల ఐక్యత న్యాయవాదుల ఐక్యత జూనియర్ న్యాయవాదులకు స్టైఫండ్ వెంటనే జూనియర్ న్యాయవాదులకు స్టైఫండ్ వెంటనే కాపాడుకుందాం 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 హైకోర్టు బెంచ్ రాజమండ్రిలో వెంటనే హైకోర్టు రాజమండ్రిలో బెంచ్ వెంటనే